హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఫెబీ వ్లాగ్స్. ఎంతమందికి మైసూర్ బజ్జీ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఒక్కసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా కావాల్సినంత మైదాపిండి తీసుకొని అందులో కొంచెం వంట సోడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత పెరుగు వేసుకోవాలి. కొంచెం పులుసుని పెరుగు అయితే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, ఎందుకంటే మనం నైట్ అంతా ఉంచుతాం కదా, మార్నింగ్కి కొంచెం లూజ్ అవుద్ది పిండి. అలా చూపించిన విధంగా గట్టిగా కలుపుకొని నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్ అందులో కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర వేసి ఒక్కసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని వేడి నూనెలో మనం బజ్జీలు వేసుకోవాలండి. చూపించిన విధంగా వేసుకుంటే షేప్ అవుట్ అవ్వకుండా మ్యాక్సిమం మంచిగా వస్తాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలండి ప్రాసెస్ అంతా. చూపించిన విధంగా కలుపుకుంటూ ఉంటే ప్రతి బజ్జీ కూడా ఒకటే కలర్లో వస్తుంది అనమాట. దీనికి కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీతో అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.